శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 44వ అధ్యాయం చివరి ఘట్టాన్ని చెప్పుకుంటున్నాం. నిన్న కంసుడి యొక్క సంహారం అయిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి వారి సోదరులతో పాటు జరిగిన యుద్ధము, కంసుని యొక్క దహన సంస్కారాలు మొదలైనటువంటివన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడు జరిపించి, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులని చరమముక్తిలు గావించడం, బంధనాల నుండి విముక్తి గావించడం అనేటువంటిది. వారికి స్వేచ్ఛను కల్పించి సాష్టాంగ ప్రణామాలు చేసి, ఆ తర్వాత అధ్యాయంలో వారికి ముందుగా క్షమాపణలు చెప్పుకుంటారు స్వామి. ఇంతకాలం పితృదేవతలను సేవించలేకపోయాననేటువంటి అద్భుతమైనటువంటి మధురమైనటువంటి వాక్కులతో వారిని సంతృప్తి పరచడం అనేటువంటిది వచ్చే అధ్యాయంలో ప్రారంభమవుతూ ఉంటుంది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దశమస్కందం దాంట్లో 44వ అధ్యాయం. నిన్న 38 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నా. తం సంపరేతం విచకర్ష భూమౌ హరిత్యదేభం జగతో విపశ్యతః ఆహేతి శబ్దస్సు మహాంస్తదాభూత్ ఉదీరతః సర్వజనైర్నరేంద్ర. ఓ పరీక్షిత్ మహారాజా, ఆ విధంగా భూమి మీద ఆ కంసుడిని ఈడుస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు విగత జీవుడైపోయినటువంటి ఆ కంసుడిని జుట్టు పట్టుకుని ఈడుస్తూ ఉంటే రంగస్థలం మీద పడేసి, ఎక్కడో ఎత్తైనటువంటి మంచం మించి, ఆ సింహాసన స్థలం మించి, దాదాపు 3 అంతస్తుల భవనం మించి పడేసి ఎట్లా ఉంటుందో అట్లాంటి భవనం మించి పడేసి ఆ రంగస్థలం మీద మల్లయోధులు యుద్ధం చేసినటువంటి రంగస్థలం మీద ఈడుస్తూ ఉంటే జనాలందరూ హా హా ఇది శబ్ద, ఆశ్చర్యంతో పలికేటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో అట్లాంటి శబ్దాలు, ఆశ్చర్య నాదాలు చేశారు ప్రజలందరూ కూడా. సర్వజనై. ఆ తర్వాత అందరూ చూస్తూ ఉండగా కంసుడి యొక్క ఆత్మజ్యోతి స్వామిలో లీనమైపోతున్నది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. సనిత్యదోద్విగ్నధియా తమీశ్వరం పిబన్ వదన్ వా విచరన్ స్వపన్ శ్వసన్ దదర్శ చక్రాయుధమగ్రతో యతస్తదేవ రూపం దురవాపమాప. నిత్యద ఉద్విగ్న ధియా. ధియా అంటే బుద్ధి, ధి అంటే బుద్ధి, ధియా బుద్ధి చేత. తమ ఈశ్వరం, ఆ ఈశ్వరుణ్ణి శ్రీకృష్ణ భగవానుణ్ణి కంసుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు ఏమిటంటే, పెట్టుకున్నది శత్రుత్వమైనా కూడా శత్రుత్వం కూడా ఎవరితో పెట్టుకోవాలంటే ఇట్లాంటి మహానుభావులతో శత్రుత్వం పెట్టుకుంటే చాలండి. మామూలు అల్లటప్ప వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోకూడదు. ఇప్పుడు పెట్టుకుంటే ఎట్లాంటిదంటే, శ్రీరాముడితో రామనాథుడు పెట్టుకున్నట్టుగా కంసుడు శ్రీకృష్ణ పరమాత్మతో శత్రుత్వం పెట్టుకుంటే ఆ స్థాయిలో శత్రుత్వం పెట్టుకుంటే ముందు వాళ్ళ వల్ల మనకి మోక్షం వస్తుందని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి గాథలు ఇవన్నీ కూడా. పెట్టుకుంటే శత్రుత్వం అట్లాంటి వాళ్ళతో పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ చేసినటువంటి పని ఏంటంటే, పిబన్ వదన్ వా విచరన్ స్వపన్ శ్వసన్. పిబన్ అంటే తాగటం. వాళ్ళు భోజనం చేస్తున్నా, తాగుతున్నా, లేకపోతే ఏదైనా పానీయాలు తాగుతున్నా, మాట్లాడుతున్నా, చరణ్ అంటే సంచరించుట, తిరుగుతున్నా, అటు ఇటు భ్రమిస్తున్నా, కదులుతున్నా, నిద్రిస్తున్నా, చివరికి శ్వాస తీసుకుంటున్నా కూడా నిత్యము కూడా ఆ ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ వస్తున్నాడు. నిత్యదోద్విగ్నధియా, ఉద్విగ్నంతో కూడినటువంటి భావన. ఉద్విగ్నం అనేటువంటి పదానికి అర్థం అక్కడ భయంతో కూడినటువంటి
కృష్ణుడు పుట్టాడేమో, ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో, వీళ్ళందరినీ చంపేశాడు, తర్వాత నా పరిస్థితి ఏమో, నా పరిస్థితి ఎట్లా ఉంటుందో, నేను బతుకుతానో లేదో, ఈ విధమైనటువంటి భయంతో నిత్యము తమీశ్వరం, ఆ ఈశ్వరుణ్ణే స్మరించేటువంటి బుద్ధితో పరమాత్ముణ్ణే స్మరించాడంటే చూడండి, అంటే తాగుతున్నాడంటే కృష్ణుని తలుచుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడంటే కృష్ణుని తలుచుకుంటున్నాడు, చివరికి శ్వాస తీసుకుంటున్నా కూడా కృష్ణుని తలుచుకుంటున్నాడు అంటే వాడి శ్వాసలో కృష్ణుడు నిండిపోయినట్టేగా, వాడు తీసుకునే ఆహారంలో కృష్ణుడు నిండిపోయినట్టేగా, వాడు మాట్లాడుతున్న ప్రతి మాటలో కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో వచ్చినటువంటి మాటల కింద లెక్కేగా, ఇంకా పరమాత్ముడు నిండిపోయాడుగా. కాబట్టి చివరికి వాడు కృష్ణుడు అయిపోయాడు, ఇంకంతే. దీన్ని న్యాసం అంటారు, లఘున్యాసం మహాన్యాసం అంటారే, అట్లాగే మనం కూడా అభిషేకం, రుద్రాభిషేకాలు చేసేటప్పుడు కూడా మనం అదే అనుకుంటాం. మన శరీరంలో ప్రతి భాగంలో అగ్ని ఉండుగాక, లేకపోతే ఇంద్రుడు ఉండుగాక, ఈశ్వరుడు ఉండుగాక, ఈ విధంగా అనుకుంటూ ఉంటాం అభిషేకం చేసేటప్పుడు. అట్లా వాడు ఈ విధమైనటువంటి సాధనలోకి వచ్చేసాడు. ఓ పక్కన శత్రుత్వం పెట్టుకున్నా కూడా ఆ భయంతో పరమాత్ముడు మహావిష్ణువు యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసి ఇతనితో నేను శత్రుత్వం పెట్టుకున్నాను, ఏం చేస్తాడు, ఏమవుతాను అనేటువంటి భయంతో ఏ పని చేస్తున్నా కూడా కృష్ణుణ్ణి తలుచుకుంటున్నాడంటే ఇన్ని సంవత్సరాలు తపస్సు ఫలించింది ఇప్పుడు ఇక్కడ. దాంతో దదర్శ చక్రాయుధమగ్రతో, ఒక్కసారిగా ఆ మృత్యువు కూడా కాదు, ఆ పరమాత్ముడు ఆ భయం అనేటువంటిది ఎదుర్కొండా కళ్ళకు కనిపించేటప్పటికి చక్రాయుధాన్ని పెట్టారంటే అక్కడ దాని అర్థం ఏంటంటే ఇంతకాలము ఆ కంసుడు ఏ రూపంతో సందర్శించాడు కృష్ణుడిని అనేటువంటి అర్థం తెలుస్తుంది అక్కడ. ఎందుకంటే కంసుడికి కృష్ణుడి రూపం ఎలా ఉంటుందో తెలియదు ఇంతవరకు, ఎక్కడ వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తారు ఎవరు. కాబట్టి ఎలా భావించాడు ఇప్పుడు కంసుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని, శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడో తెలుసు. కాబట్టి ఆయన శంఖ చక్ర గదాధారి అయినటువంటి ఆ మహావిష్ణువు యొక్క అవతారం. కాబట్టి చక్రాయుధుడి అనేటువంటి ఆ రూపంలో కలిస్తే కంసుడికి అదే రూపంలో దర్శనమిచ్చాడు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. దదర్శ చక్రాయుధమగ్రత, ఆ స్వరూపమే కనిపించింది కంసుడికి కృష్ణుడు ఎదురుకుండా వచ్చి ఆ జుట్టు పట్టుకు లాగుతున్నప్పుడు కృష్ణుడిగా కనిపించలే, ఇంకా చెప్పాలంటే ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు చక్రాయుధిగా కనిపించి, ఆహా ఇది నేను ఆ మృత్యు అన్నాడు, అయిపోయింది తిరిగి. ఆ పట్టుకుంది జుట్టు పట్టుకోవడం కాదు, పంచ ప్రాణాలు పట్టుకున్నాడు, పంచ అశువులు పట్టుకున్నాడు. పైన కూడా అద్భుతమైనటువంటి పదం ప్రయోగించాడు చూసారా, ప్రగృహ్య కేశేషు, సరేనా, ప్రగృహ్య కేశేషు చలత్ కిరీటం నిపాత్య రంగోపరి తుంగమంచాత్ తస్యోపరిష్టాత్ స్వయమభ్యనాభ పపాత విశ్వాశ్రయమ తం సంపరేతం విచకర్ష భూమో హరిర్యథేదం జగతో పశ్యతః ఆహేది శబ్దస్సు మహా సర్వజనైర్ నరేంద్ర. అక్కడ అశువులు ప్రాణాలు ఎట్లా అంటే పంచ ప్రాణాలు కలిసిపోయాయన్నారని దాన్ని చెప్పడం కూడా అద్భుతమైనటువంటి పదం ప్రయోగించారు ఏదో శ్లోకంలో పైన. దాంట్లో ఏంటంటే వీడి యొక్క ప్రాణాలన్నీ కూడా ఏ పంచభూతాల్లో కలపటం కూడా దేంట్లో ఏది కలవాలో అలా కలిసిపోయినాయి పంచభూతాలు. అశువులు బారాడంటే అంటే ఈ పంచభూతాలలో వాడిలో ఉన్నటువంటి ఏదైతే వాయువు ఉందో ఆ వాయువు అక్కడ వాయువుల్లో కలిసిపోయింది. ఈ నీరు ఏదైతే ఉందో, శరీరంలో ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో పైన పంచభూతాల్లో ఉండే నీటిలో కలిసిపోయింది. చివరికి ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే పరమాత్మలోకి వెళ్ళిపోయింది. అట్లా కలిసిపోయాడు పరమాత్ముడి యొక్క దదర్శ చక్రాయుధమగ్రతో తదేవం రూపం దురవాపమాప. మహాపురుషులకు కూడా అసాధ్యమైనటువంటి దుర్లభమైనటువంటి అద్భుతమైనటువంటి మోక్ష స్థానాన్ని పొందాడు. అట్లాంటి స్థానాన్ని పొందాడండి కంసుడు. ఇంకేం కావాలి? ఎందుకంటే పెట్టుకున్నది శత్రుత్వం ఎవరితో అంటే పరమాత్మతో పెట్టుకున్నాడు. కాబట్టి తాను చేసినటువంటి ప్రతి పనిలో ప్రతి కర్మలో కూడా భగవంతుణ్ణి నమ్ముకుంటూ భగవంతుణ్ణి తదేకంగా ధ్యానిస్తూ చేశాడు. కాబట్టి అది తపస్సు కింద తీసుకుని భగవంతుడు అతనికి మోక్షాన్ని కల్పించాడు శ్రీ మహానుభావుడు. ఇంతకంటే ఏం కావాలి? కంసుడి జీవితం ధన్యమైంది. కానీ కంసుడు మరణించిన తర్వాత వాడి యొక్క సోదరులు ఉన్నారు, 8 మంది సోదరులు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సోదరుడు యొక్క రుణం తీర్చుకోవడానికి, లేకపోతే సోదరుడు అయ్యో నువ్వు వెళ్తే అట్లా మేము కూడా వస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు కూడా బయలుదేరారు వెనకాల. తస్యానుజ అన్నారు. అనుజ అంటే తమ్ముళ్ళు, అగ్రజ అంటే అన్నయ్య, అనుజ. తస్యానుజ భ్రాతరోష్టౌ కంకన్యగ్రోధకాదయ అభ్యధావన్నతి క్రుద్ధ భ్రాతుర్నిర్వేషకారిణ. తస్య అనుజ, వాడి సోదరులైనటువంటి సోదరులు 8 తమ్ముళ్ళు, కంకుడు, న్యగ్రోధుడు,
గహ్వుడు మొదలైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, 8 మంది. కంకుడు, న్యగ్రోధుడు, గహ్వుడు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా అభ్యధావన్ అతిక్రుద్ధా, అత్యంతమైనటువంటి కోపంతో అధావన్, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఆసనాల మీద నుంచి కృష్ణుని మీద, ఆ భీమ ఈ బలరామకృష్ణులు ఇద్దరి మీద నిర్వేశకారిణ, సోదరుడి యొక్క రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ సోదరుడైనటువంటి కంసుని హతమార్చినటువంటి బలరామకృష్ణుని మీద పగ తీర్చుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళ మీదకి దాడి చేశారు ఒకసారి. అభ్యధావన్ అతికృత. ఓ పక్కన శ్రీకృష్ణుడు కంసుడిని సంహరిస్తే బలరాముడు వీళ్ళని అడ్డుకున్నాడు. రోహిణీసుతుడైనటువంటి బలరాముడు, తమ్ముడు నేను చూసుకుంటే వీళ్ళనేముంది అని. తథాతిరభసాంస్తాంస్తు సంయత్తాన్ రోహిణీసుతః అహన్ పరిఘముద్యమ్య పశూనివ మృగాధిపః. పశూనివ మృగాధిపః. బలరాముడిగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా, వాళ్ళు ఎట్లా వచ్చారు? తదా అతిరభస. రభస అంటే వేగముగా. అతిరభస, అలా వేగంగా వస్తున్నటువంటి వాళ్ళని కంకుడు, న్యగ్రోధుడు మొదలైనటువంటి ఆ కంసుడి యొక్క సోదరులందరినీ చూశాడు బలరాముడు. చూసి రోహిణీసుతః సంయత్తాన్ అహన్ పరిఘముద్యమ్య, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పరిఘ, పెద్ద ఇనప గడియ లాంటిది ఒకటి పెద్దది, కోట ద్వారాలకు ఉంటుంది. ఇదే హనుమంతుల వారు లంకానగర ద్వారం యొక్క పరిఘని తీసుకుని కొట్టారని చెప్పి 80,000 మంది రాక్షసులను కొట్టాడు ఆ ఒక్క పరిగెలు. అక్కడ గదాయుధం లేదు, ఏమీ లేదు. ఇక్కడ కూడా ఈ బలరాముడికి ఇంకా ఏ ఆయుధం లేదు. కాబట్టి ఇట్లాంటి వీరులైనటువంటి వాళ్ళకి ఆ సమయంలో అక్కడ ఎంతమంది వచ్చారో దానికి తగ్గట్టుగా ఒక ఆయుధం తీసుకుంటారు, సంహరించేస్తారు. అక్కడ ఉన్న ఒక పెద్ద ఇనప గడి ఒకటి తీసుకున్నారు, దాని పెద్ద తీసుకుని దాని చేబూని ఎలా సంహరించాడు అంటే పశువునివ మృగాధిప. మృగా ప్లస్ అధిప, మృగాలకి రాజు అయినటువంటి సింహము క్షుద్ర జంతువుల మీద పడి విరుచుకుపడ్డట్టుగా, పశువుల్ని సంహరించినట్టుగా, సింహం పశువుల్ని సంహరించినట్టుగా వాళ్ళ మీద విరుచుకుపడి సంహరించేస్తున్నారు వాళ్ళనందరినీ. అహన్ అనే పదం ఉంది చూసారా? అహన్ అనే పదానికి అర్థం సంహరించుట, చంపుట, హననము చేయుట, సంహరించుట. దాన్ని అహన్ అంటారు. పాస్ట్ టెన్స్, భూతకాలంలో ప్రయోగించారు. అట్లా ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి ఇనప గడియని తీసుకుని సింహము క్షుద్ర జంతువులను సంహరించినట్టుగా ఆ బలరాముడు వీళ్ళందరినీ కూడా అహం సంహరించెను. నేదుర్దుందుభయో వ్యోమ్ని బ్రహ్మేశాద్యా విభూతయః పుష్పైకిరంతస్తం ప్రీతాః శశంసుర్నృతుస్త్రియః. వెంటనే అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ కంసుడి యొక్క పరివారం ఎప్పుడైతే మరణించారో, నేదుహు దుందుభయః వ్యోమ్ని అంటే ఆకాశమునందు పండగ వాతావరణం నెలకొన్నది. ఎట్లా ఉంది అంటే బ్రహ్మ ఈశాద్యాహ, బ్రహ్మ, ఈశ్వరుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆనందంతో ఆ బలరామకృష్ణుల మీద పుష్పైకిరంతః తం, పుష్పవృష్టి కురిపించారు వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా నేదుహు దుందుభయ, ఓ పక్కన ఆకాశంలో దుందుభులు మోగుతూ ఉత్సవమైనటువంటి వేడుకగా, కన్నుల పండుగమైనటువంటి వాతావరణాన్ని ఆనందిస్తూ ఆ ఉత్సవ సందర్భంలో బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైనటువంటి దేవతలందరూ స్వయంగా పరమాత్మ పైన, బలరామకృష్ణుల పైన పుష్పవృష్టి కురిపిస్తూ ఎంతో సంతోషించారు అక్కడ వాళ్ళందరూ. అంతేకాకుండా స్త్రియ, ఇక్కడ వ్యోమ్ని అనే పదం ఇక్కడ పెట్టుకుంటే ఆకాశమునందు సంచరించేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో, గంధర్వ కాంతలు అవ్వచ్చు, అప్సరసలు అవ్వచ్చు, గంధర్వులు, వీళ్ళందరూ కూడా శశంసుర్ నన్రతుహు అంటే నృత్యము చేయుట. ఎట్లా నృత్యం చేశారంటే శశంసుహు, ప్రశంసిస్తూ, కీర్తిస్తూ, స్వామివారిని కీర్తిస్తూ ఆనందంగా నృత్య తాండవాలతో అప్సరసలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ సంతోషాన్ని పంచుకున్నారు కంసుడి యొక్క వధతో. ఆ తర్వాత ఎప్పుడైతే కంసుడి యొక్క సోదరుడు 8 మంది మరణించారో, వారి యొక్క పత్నులు, వారి స్త్రీలందరూ ఈ విషయాన్ని తెలుసుకుని దుఃఖితులై వస్తున్నారు అక్కడ. తేషాం స్త్రియో మహారాజ సుహృన్ మరణ దుఃఖితాః తత్రాభీయుర్వినిఘ్నంత్యః
శీర్షాణ్యశ్రు విలోచనా, శీర్షాణి అశ్రు విలోచనా, అశ్రు విలోచన, కన్నీటితో అశ్రు నయనాలతో నెత్తి నోరు కొట్టుకుంటూ ఓ పక్కన తేషాం స్త్రియ, వారి యొక్క స్త్రీలు అన్నారు. తేషాం అంటే వారి యొక్క, ఆ చనిపోయినటువంటి కంసుడు సోదరులు బహువచనం, వారి యొక్క స్త్రీలందరూ కూడా సుహృన్ మరణ దుఃఖితా, సుహృత్ అంటే ఆత్మీయులైనటువంటి ప్రాణ సమానులైనటువంటి ప్రాణ వల్లభులైనటువంటి భర్తల యొక్క మరణంతో దుఃఖితులై తత్రాభియు వినిఘ్నంత్యః, శ్రీకృష్ణ బలరాముల చేత మరణించబడినటువంటి వారి యొక్క పతులను చూసుకుంటూ అక్కడికి వచ్చి విలపిస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అక్కడికి చేరుకున్నారు వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ ఈ మహారాజా అనేటువంటి సంబోధన పరీక్షిత్ మహారాజుకు వాడిన సంబోధన. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి చెప్పినటువంటి మాట. అక్కడ ఆ మరణ శయ్య పైన పడుకుని ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి శయానాన్ వీరశయ్యాయాం పతీనాలింగ్య శోచతీ విలేపు సుస్వరం నార్యో విసృజంత్యో ముహు శుచః, విసృజంత్య నార్యః, కన్నీరు విడుస్తూ ఓ పక్కన శయానాన్ నిద్రించి ఉన్నటువంటి వీరశయ్యాయాం, ఎలా ఉన్నారయ్యా, నిద్రగా ఉందా, కాదు, మహానిద్రలోకి వెళ్ళిపోయినటువంటి వీరశయ్యాది అంటే శాశ్వతమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ, ఆ 9 మంది కూడా. శయాన నిద్రిస్తున్నట్టుగా పడుకుని వీర నిద్రలోకి వెళ్ళిపోయారంటే శాశ్వతమైన నిద్రలోకి, మహానిద్రలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని, ఆ భర్తలందరూ కూడా, ఆ స్త్రీలందరూ కూడా ఆలింగ్య, హృదయానికి హత్తుకుని ఏడుస్తూ విలపిస్తూ విలేపు సుస్వరం, సుస్వరం అంటే ఆ గద్గదమైనటువంటి స్వరంతో అలా రోదన చేస్తూ పక్కన ఆ స్త్రీలందరూ కూడా విసృజంతో ముహుస్సుచ, నీరైపోయి అలా బిగ్గరగా విలపిస్తూ ఆ కన్నీరు దుఃఖాశ్రువులు ఏవైతే ఉంటాయో వాటిని విడుస్తూ బాధపడుతున్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారు, హా నాథ ప్రియ ధర్మజ్ఞ కరుణా నాథ వత్సల త్వయా హతేన నిహత వయం తే సగృహ ప్రజా, మేము సగృహ ప్రజా, సంతానం ఉన్నప్పటికీ, ప్రజలు ఉన్నప్పటికీ, గృహం ఉన్నప్పటికీ కూడా మేము ఇప్పుడు ఏమయ్యామంటే నువ్వు లేకపోవడంతో, నీ యొక్క మరణంతో మేమందరం అనాథలం అయిపోయాం స్వామి. హా నాథ, నువ్వేమన్నా నాథుడివి, నువ్వు లేకపోతే మేము అనాథలం అయిపోతాం. హా నాథ ప్రియ, ఓ ప్రియ, ఓ ధర్మజ్ఞ, ధర్మజ్ఞాన్ని కూడా సంబోధించారు, అంటే ధర్మం తెలిసిన వాళ్ళు అని అర్థం. జ్ఞ అంటే జ్ఞానం, ధర్మ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ కంసుడు తెలుసు, కానీ ఒకటే మూర్ఖత్వం. హే ధర్మజ్ఞ హే కరుణానాథ వత్సల, కరుణానాథాన్ని కూడా సంబోధించారు, అంటే ఈ కంసుడికి ఈ గుణం కూడా ఉందేమో, అంతే కదా మరి, భార్యలకు తెలుసు. కరుణానాథ వత్సల కృష్ణుడికి ప్రయోగించాల్సింది తీసుకెళ్లి కంసుడికి ప్రయోగించారు, ఎందుకంటే వాళ్ళకి నాథులే, పతులే దైవంగా భావించేటువంటి వాడు కాబట్టి అది కూడా గుర్తిస్తారు చివరికి. ఆ పరమాత్ముడు ఇట్లాంటి వాడు వస్తున్నాడంటే నువ్వెందుకు శత్రుత్వం పెట్టుకున్నావు చెప్పు, ఎంతమంది చెప్పారు నీకు హితులు, వినలేదు కదా, ఇదిగో చూడు ఏం జరిగిందో చూడు చివరికి అంటూ చివరికి వాళ్ళు విలపిస్తారు. కరుణానాథ వత్సల త్వయా హతేన నిహత, త్వయా హతేన నిహత, నీ యొక్క మరణంతో మేము ఈ విధంగా సంతానం ఉండి, ప్రజలు ఉండి, గృహం ఉండి కూడా మేము ఈ విధంగా అనాథలం అయిపోయాం స్వామి అంటూ విలపిస్తున్నారు ఓ పక్కన. తర్వాత త్వయా విరహితా పత్యా పురీయం పురుషర్షభ న శోభతే వయమివ నివృత్తోత్సవ మంగళ, నీవు లేకపోతే మేము అనాథలయ్యాం, మేము కాదయ్యా, పురీయం, ఈ పురమంతా, ఈ మధురాపురమంతా అనాథ అయిపోయింది. హంసుడు లేకపోతే అనాథ అయిందా, రక్షించబడిందా? ప్రస్తుతానికి అనాథ అయిపోయింది, ఎందుకంటే రాజు లేడు కాబట్టి. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు వచ్చి అభిషేకం చేశాక అప్పుడు సనాథులవుతుంది, మొత్తం ఆ పురమంతా సనాథ అవుతుంది. త్వయా విరహితాపత్యా పురీయం పురుషర్షభ, ఓ పురుషర్షభ అంటూ భర్తలను సంబోధించుకుంటూ ఆ భార్యలు పాపం ఎంతో దుఃఖంతో విలపిస్తున్నారు. ఇయం పురి, ఈ పురి, ఇయం పురి, ఈ మధురాపురి, పత్యా విరహితా త్వయా, నీవు లేకపోవడంతో ఇంతకాలం చక్కగా పరిపాలించావు, అద్భుతంగా పరిపాలించావు, కానీ నీవు లేకపోవడంతో నా శోభతే, వయమివ అంటే మేము ఎలా అయితే శోభించడం లేదో మాలాగనే ఈ నగరం కూడా శోభించడం లేదు మహారాజా. నివృత్తోత్సవ మంగళ, నివృత్త అంటే ప్రవృత్తి అంటే జరగడం, నివృత్తి అంటే ఆగిపోవడం. ఉత్సవములు మంగళకరమైనటువంటివి ఏవైతే ఉత్సవాలు కానీ, శుభకరమైనటువంటి కార్యక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయినాయి నీ మరణంతో. మహారాజు గారి మరణంతో మొత్తం అంతా ఊరంతా బ్యాన్ చేసి పారేశారు, ఏమీ లేవు, సంతాప దినాలు, అట్లా ఉంది పరిస్థితి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు.
అనాగతాం త్వం భూతానాం కృతవాన్ ద్రోహముల్బణం తేనే మాం భో దశాం నీతో భూతదృక్కో లభేతస్యం. కాసేపు ఏడ్చిన తర్వాత వాళ్ళకే జ్ఞానోదయం కలిగి ఆ స్త్రీలకి, నిజమే కదా, నువ్వు నిజంగానే బ్రజవాసులకి అన్యాయం చేసావు కదా, గోపాలుడికి అన్యాయం చేసావు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టావు కదా, కష్టాలు పాలు చేసావు కదా, మరి కష్టాలు పాలు చేసిన వాడు ఎవరు సుఖంగా ఉంటాడు చెప్పు, చెప్పు స్వామి, చూడు నీకు ఈ గతి పట్టింది అంటూ మళ్ళీ వాళ్ళకి వాళ్ళే ధైర్యం చెప్పుకుంటూ ఆ చనిపోయినటువంటి వాడికి బతికి ఉన్నప్పుడు చెప్పారు ఇట్లా ఎన్నోసార్లు, వినలేదు, ఈ గది పట్టింది, ఇంకా చెప్తున్నారు. అనాగసాం త్వం భూతాన, అనాగసాం, అనాగసాం అంటే నిరపరాధులైనటువంటి, ఏ అపరాధము చెయ్యనటువంటి, ఏ దోషము చేయనటువంటి, నీకు నీకు నీ జోలికి రానటువంటి, నీకు కీడు కలిగించినటువంటి సమస్తమైనటువంటి ప్రాణులైనటువంటి వాళ్ళకి నువ్వు ఏం చేసావు? ద్రోహం చేసావు. భూతానాం, ప్రాణులు, ఎవరి ప్రాణులు అంటే ప్రజవాసులు, యాదవులు, వాళ్ళందరూ నీ తోబుటూలు లాంటి వాళ్ళే, వాళ్ళందరూ పైగా ఎవరు? పైగా నీ మేనల్లుడు వాడు, కృష్ణ పరమాత్ముడు నీ మేనల్లుడు. మేనల్లుడు అయితే ఎలా చూసుకోవాలి? కాబట్టి అనాగసాం త్వం భూతానాం కృతవాన్ ద్రోహం ఉల్బణం. ఉల్బణం అంటే అధికమైనటువంటి, ఎక్కువ అని అర్థం. అధికమైనటువంటి ద్రోహం చేసావు అంటే ఇంత అంత కాదు, కొంచెం కాదు, గరిష్టమైనటువంటి స్థాయిలో వాళ్ళకి చేయరాని అపరాధాలు, చేయరాని కష్టాలు పాలు చేసావు నువ్వు వాళ్ళందరినీ కూడా. ఊరు నుంచి తరిమేశావు. పోనీ వాళ్ళు ఎక్కడో సుఖంగా ఉంటున్నారా అనుకుంటే అక్కడ కూడా కష్టాలు పాలు చేసావు నీ సేవకులను పంపించి. ఎన్ని రకాలుగా ప్రయత్నించావు వాళ్ళని సంహరించాలని. దానివల్ల ఇదిగో నీకు ఈ దశ పట్టింది. ఈ దశ తేన ఇమాం భో దశాం నీత, అందువల్ల నీకు ఈ దశకి ప్రాప్తించబడి జరిగిందయ్యా. నువ్వు ఈ దశకు వచ్చావు, అందువల్ల ఈ దశకు వచ్చావు. భూత దృక్ గో లభేతస్యం. శం అనే ఒక్క అక్షరానికి అర్థం ఏంటండి? శంకర అంటాం. శం అంటే ఏమిటి? దాంట్లో శంకర అన్నప్పుడు శం అంటే ఏమిటి? శివము, శంకర అంటే అర్థాలు శుభము, మంగళము, సుఖము. శుభాన్ని కలిగించేవాడు, మంగళాన్ని కలిగించేవాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? గోలభేతశం, ఎవరు సుఖాన్ని పొందుతారు, ఎవరు సంతోషాన్ని పొందుతారు? ఎట్లాంటి వాడు? భూత దృక్, ప్రాణులకి హాని చేసినటువంటి వాడు. భూత దృక్ అంటే ప్రాణులకి ద్రోహం చేసిన వాడు, ద్రోహం తలపెట్టినవాడు, ప్రాణులకి కష్టాన్ని మనస వాచ కర్మణ ఈ మూడు రకాలుగా త్రివిధంగా ఎవరైనా సరే మనోవాక్కాయముల ద్వారా ఎవరికైనా పక్క వాళ్ళకి హాని చేశారు అంటే వాడు సుఖాన్ని పొందడు, నిశ్చయంగా పొందడు, సందేహమే లేదు. అట్లాంటిది నువ్వు ఎట్లాంటి ద్రోహం చేసావు? ద్రోహం ఉల్బడం, గరిష్టమైనటువంటి స్థాయిలో చేసావు. అంటే చెయ్యరాని అపరాధాలు చేసావు, చేయలేని కష్టాల పాలు చేసావు వాళ్ళందరినీ. కాబట్టి నీకు ఈ దశ పట్టింది ప్రభు అని వాళ్ళే సర్ది చెప్పుకుని, పైగా కృష్ణ పరమాత్ముడు ఎట్లాంటి వాడు? ఆయన మహావిష్ణు అవతారాన్ని ఆకాశవాణి చెప్పింది, నీ మిత్రులు చెప్పారు, నీ మంత్రులు చెప్పారు, నీ హితులు చెప్పారు, బ్రాహ్మణోత్తములు పలుకుతుంటే ఓ పక్కన కాదని చెప్పి నువ్వు ఈ పిచ్చి మూర్ఖత్వంలో పడిపోయావు ప్రభు. సర్వేషామిహ భూతానాం ఏష హి ప్రభవాప్యయః గోప్తా చ తదవధ్యాయి న క్వచిత్ సుఖమేధతే అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క గొప్పతనం గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు వాళ్ళే. సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క సర్వేషాం ఇహ భూతానం, ఇహ ఇక్కడి సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా ఏషహి ప్రభు, ఈయనే ప్రభు, శ్రీకృష్ణ పరమాత్ముడే ప్రభు. సమస్త ప్రాణులకి కూడా, సృష్టి స్థితి లయ కారకులకి, చరాచర జగత్తుకి అంతటికి కూడా ఆయనే ప్రభు, శ్రీకృష్ణ పరమాత్ముడే కారకుడు. అపి అయః అప్యయః, అపి ప్లస్ అయః, గోప్తాచ, గోప్త అంటేనండి రక్షకుడు అని అర్థం. ఆయనే రక్షకుడు, గోప్త, గోపాలకుడు, గోప్త, రక్షకుడు. తదవధ్యాయి నక్వచిత్ సుఖమేధతే. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి, అట్లాంటి పురుషోత్తముడికి హాని తలపెట్టావే నువ్వు, అవధ్యాయి, అట్లాంటి పరమాత్మకే నువ్వు హాని కలిగిస్తే, కష్టాన్ని కలిగిస్తే, వాళ్ళ బంధువులని, వాళ్ళ తల్లిదండ్రుల్ని చెరసాల్లో పెట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఎడబాటు కల్పించావంటే ఎంత పాపం అది. ఆ పాపమంతా మూట కట్టుకుని మరి నిన్ను సంహరించదు. అట్లాంటి పరమాత్ముడికే హాని చేసినటువంటి వాడు న క్వచిత్ సుఖమేదతే, ఇంకెవరు సుఖాన్ని పొందుతారు? అట్లాంటి పరమాత్ముడికి హాని చేసిన వాడు సుఖాన్ని పొందుతాడా?
నీకు ఆ గతి పట్టి. కాబట్టి ఆ పరమాత్ముడి గురించి కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు స్త్రీలు. అంటే వీళ్ళు కూడా ఆ కంసుడికి బతికి ఉండగా ఎన్నోసార్లు బహుశా హితం చెప్పే ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి జ్ఞానోదయంతో వాళ్ళు పలుకుతున్నారు కాస్త. కానీ ఆ కంసుడికి ఆ అహంకారము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అధికారం వల్ల వచ్చేవి కొంత, మూర్ఖత్వం వల్ల వచ్చేవి కొంత. ఈ 4 చాలా ప్రమాదకరమైనటువంటి మమకారము, అహంకారము, అలాగే అధికారము మొదలైనటువంటివన్నీ ప్రమాదకరమైనవి. యవ్వనము, అధికారము, ధనము, అవివేకము. ఈ 4గిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మనిషి నశిస్తాడు. 4 ఉన్నాయి వీడికి, నశించాడు. ఇంకా నశించక ఎట్లా ఉంటాడు? కాబట్టి శ్రీ సుఖమువాచ, సుఖయోగేంద్రుల వారు తర్వాత పరీక్షిత్ మహారాజుకి జరిగినటువంటి సన్నివేశం. అప్పటి వరకు కంసుడి యొక్క పరివారంతో పాటుగా వాళ్ళ తమ్ములతో పాటుగా శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతమైనటువంటి కార్యం చేశారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అద్భుతమైనటువంటి శ్లోకం ఏంటంటే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. కంసచాణూర మర్దనం అయిపోయింది. ఇప్పుడు దేవకీ పరమానందం కలిగించాలి. దేవకీ వసుదేవునికి పరమానందం కలిగించాలి. కాబట్టి రాజయోషిత ఆశ్వాస్య భగవాన్ లోక భావన యామాహుర్లౌకికీం సంస్థాం హతానాం సమకారయత్. శత్రువైనా కూడా వాడు ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా తన వాళ్ళకి మరణించిన తర్వాత శత్రుత్వం ఉండకూడదు. చనిపోయిన తర్వాత శత్రుత్వం అనేది ఆ చావుతోనే పోతుంది. కాబట్టి ఎంతైనా మేనమామ దగ్గర ఉండి మరి ఆ కార్యక్రమాలు ఏవైతే చేయాలో దహన సంస్కారాలు, ఆ కార్యక్రమాల అంత్య సంస్కారాలన్నీ దగ్గరగా ఉండి చేయించాడు. రాజయోషిత ఆశ్వాస్య. ఆ ప్రభువు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే రాజయోషితులు, యోషిత అంటే స్త్రీ అన్నది, స్త్రీ, రాజస్త్రీలు, అంతఃపుర కాంతలు, ఆ ఏడుస్తున్నటువంటి కంసుడి భార్యలు, కంసుడి యొక్క సోదరుని యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్వాస్య, వాళ్ళని శాంతింపజేసి ఊరడింపజేసి భగవాన్ లోకభావన, లోకభావనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు యామాహుర్ లౌకికీం సంస్థాం. లౌకికీం సంస్థాం అంటే వాడికి ఈ దేహానికి చేయవలసినటువంటి వాళ్ళకి ఏవైతే ఉత్తర క్రియలు ఏవైతే ఉంటాయో, లోక రీతిని అనుసరించి చేసేటువంటి ఉత్తర క్రియలు ఏవైతే ఉంటాయో లౌకికీం సంస్థాం, అట్లాంటివన్నీ కూడా దగ్గర ఉండి జరిపించి హతానాం సమకారయత్. చనిపోయినటువంటి ఆ దేహాలకి, పార్థివ దేహాలకి చేయవలసినటువంటి అంత్య సంస్కారాదులని విధి ప్రకారంగా జరిపించాడు. జరిపించిన తర్వాత వెంటనే ఆలస్యం చేయకుండా మాతరం పితరం చైవ మోచయిత్వాద బంధనాత్ రామకృష్ణౌ వందాతే శిరసా స్పృశ్య పాదయో. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పాదాల మీద సాష్టాంగ నమస్కారం పడిపోయారంటే ఇద్దరు, బలరామకృష్ణుడు ఇద్దరు కూడా అమ్మా నాన్నలు. మాతరం పితరం చైవ, తల్లిదండ్రులు ఇద్దరికి కూడా మోచయిత్వాద బంధనాత్, బంధనముల నుండి విమోచనం కలిగించారు. ఆ నందాదులను తీసుకుని తోడుకుని వెళ్ళి ఎక్కడైతే చెరసాలలో బంధించబడి ఉన్నారో తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుడు, ఇప్పుడు వెళ్ళారు చెరసాల దగ్గర. కాబట్టి నిన్న మనం చెప్పుకున్నాం పాఠంలో, అక్కడ పితరవు అనేటువంటిది దేవకీ వసుదేవులు వాళ్ళందరూ సంతోషించారనేది అక్కడ లేదు. కాబట్టి వాళ్ళు బంధనాగారంలో ఉన్నారు, విడిపించడానికి ఇప్పుడు స్వామి వచ్చారు నందాదులను తీసుకుని మరి. కాబట్టి ఇక్కడ ఉన్నారు, అక్కడ ఆనందించింది అప్పుడు నందాదులు ఆనందించారు. ఆందోళన పడినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే నందాదులు. అక్కడ ఇక్కడ దేవకీ వసుదేవులు కారాగారంలోనే బంధనాగారంలో ఉన్నారు. వీళ్ళు ఒకవేళ ఆందోళన పడి ఉంటే కనుక ఎవరి ద్వారా ఈ వార్త తెలుసుకుని ఆందోళన పడి ఉండవచ్చు. కంసుడితో యుద్ధం చేస్తున్నారు, చాణూర ముష్టికులతో యుద్ధం చేస్తున్నారు అనేటువంటి వార్త తెలిసి వీళ్ళు ఆందోళన చెంది ఉండవచ్చు. వీళ్ళని బంధనాగారం నుండి విడిపించాడు పరమాత్ముడు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు కూడా ఈ బంధనం, ఈ మధురలో ఉన్నటువంటి బంధనాగారం అనేటువంటి ఇప్పటికీ ఉంది. మీరు మధుర వెళ్తే అక్కడ జన్మస్థాన్ అంటారు, జన్మస్థాన్, శ్రీకృష్ణ జన్మస్థలం ఇప్పటికీ ఉంది, చెరసాల. ఆ మధురలో కంసుడి యొక్క చెరసాల, వాడి యొక్క కోటలో ఉన్న చెరసాల, ఆ చెరసాల కృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి ప్రదేశం ఇప్పటికీ ఉంది. చిన్న పాలరాతి విగ్రహంగా కృష్ణ పరమాత్ముని ఆ పెద్ద గద్దె మీద, మన స్టేజ్ అంటాం కదా, చెరసాలలో గద్దె మీద వాళ్ళు నివసించిన ప్రదేశంలో స్వామివారి యొక్క రూపాన్ని అక్కడ ప్రతిష్టాపన చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది.
దురదృష్టవశాత్తు దాంట్లో చెరసాలలో సొగ భాగం ఇటు పక్కన ఉంటే మన వాళ్ళు చెరసాలలో సొగ భాగాన్ని మళ్ళీ ఆక్రమించి మసీదు కూడా కట్టినటువంటి ఆ పాపిష్టులు మసీదులు కూడా కట్టినటువంటి ఉన్నాయి. సొగం ఆక్రమించేశారు దాన్ని కూడా. కాశీ నగరం ఏమిటి, మధురా నగరం ఏమిటి, ఎక్కడ ఆలయాలు కనిపిస్తే అక్కడ సొగం ధ్వంసం చేసేసి వాళ్ళు మసీదులు కట్టుకుంటారు. అదొకటి చాలా మన భారత సైన్యంతో రక్షించబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి చూడవలసినటువంటి స్థానం శ్రీకృష్ణ జన్మస్థానం. ఎక్కడ చూసినా అక్కడ రాధే 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 అద్భుతంగా ఉంటుంది. ఎంత బాగుంటుందో ఆ ప్రదేశం అంతా. అట్లాంటి ఆ చెరసాల దగ్గరికి వెళ్ళి దేవకీ వసుదేవుని తల్లిదండ్రుల్ని బంధనాగారాల నుంచి విముక్తి కలిగించి బలరామకృష్ణులిద్దరు కూడా భవందాతే నమస్కారం చేస్తూ శిరస ఆస్పృశ్య పాదయో ఆస్పృశ్య వాళ్ళ యొక్క పాదాలు పట్టుకుని శిరస్సు వంచి అలా నమస్కారం చేసి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసేశారు. దేవకీ వసుదేవశ్చ విఘ్నాయ జగదీశ్వరౌ. అయితే ఇక్కడ మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. వెంటనే వాళ్ళు నమస్కారం చేసి పైకి లేచారు. వీళ్ళని ఆశీర్వదించాలా లేదా? నమస్కారం చేసినప్పుడు తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారుగా. ఆశీర్వదించాలా? ఏమని ఆశీర్వదించాలి? వీళ్ళిద్దరు ఈ పిల్లలిద్దరిని ఎప్పుడు చూశారు దేవకీ వసుదేవులు? ఎన్నాళ్ళ కిందట చూశారు? చాలా ఏళ్ల కిందట, దాదాపు 13 సంవత్సరాల ప్రాయంలో పుట్టంగానే చూశారు. పుట్టంగానే ఈయన స్వామి తుర్రుమన్నాడు ఇక్కడి నుంచి. వసుదేవుడు కాస్త తీసుకువెళ్ళి ఆ బృందావనంలో ఆ వ్రజంలో పడుకోబెట్టేశాడు. చూసిన రూపురేఖలు గుర్తున్నాయి దేవకీదేవికి. ఎట్లా? శంఖ చక్రాదులతో ఆ చతుర్భుజాలలో మహావిష్ణువు, బాల మహావిష్ణువు పుట్టినట్టుగా పుట్టాడు ఆ స్వామి. అలాంటి రూపం చూపించారు. ఆ తర్వాత ఉపసంహరించమంటే ఉపసంహరించేశారు ఆ రూపాన్ని స్వామి మామూలు రూపంలో. అప్పుడు వసుదేవుడు కాస్త తీసుకువెళ్ళి వ్రజంలో యశోద పక్కన పడుకోబెట్టి వచ్చాడు. ఆ రూపం గుర్తుంది ఇప్పుడు వీళ్ళకి. ఈయనే కదా దేవకీ వసుదేవస్య విఘ్నాయ జగదీశ్వరు. వీళ్ళిద్దరూ ఆ జగదీశ్వరులే కదా. ఆనాడు నేను ఇంతకాలం కోల్పోయినటువంటి ముద్దు బిడ్డలు వీళ్ళే కదా. జగదీశ్వరులైనటువంటి వాళ్ళు వీళ్ళే కదా. అన్నగారు ఏం తక్కువ తిన్నా. అన్నగారు అయితే గర్భం నుంచి గర్భ మార్పిడి, పుట్టకముందే వెళ్ళిపోయాడు. ఆయన తుర్రుమన్నాడు. ఈయన పుట్టిన తర్వాత కృత సంబంధనౌ పుత్రౌ. కృత సంబంధనౌ, ఓ పక్కన నమస్కరిస్తున్నటువంటి పుత్రుడిద్దరిని కూడా ఏమని ఆశీర్వదిస్తారు? పరమాత్ములని తెలుసు కదా. పరమాత్ముడికి వీళ్ళేం ఆశీర్వదిస్తారండి తల్లిదండ్రులు? ఆయన అంత జగదీశ్వర అంటున్నాడు. జగత్తుకే ఈశ్వర కారణభూతులైనటువంటి వాళ్ళకి ఏమని ఆశీర్వదిస్తారు తల్లిదండ్రులు? అయినా సరే పైగా అంత ఎడబాటుతో, అంత వియోగంతో ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రుల పుత్రుడికి ఎడబాటుగా ఉండి కూడా పైకి లేచిన తర్వాత ఆ కన్నబిడ్డల్ని ఆలింగనం చేసుకోలేకపోయారు. మీ పుస్తకంలో అక్కున చేర్చుకొనిది అని ఇచ్చాడు ఈ పుస్తకాలలో. అది ప్రింటింగ్ మిస్టేక్, తప్పకుండా ప్రింటింగ్ మిస్టేక్. ఈ పుస్తకాలు అక్కున చేర్చుకొనిది అని ఇచ్చాడు, అది తప్పదు. ఎందుకంటే ఇక్కడ సస్వజాతే న శంకితో అన్నారు. అక్కడ శంకితో అంటే అనుమానంతో. ఈయన పరమాత్ముడు కదా, కాబట్టి దగ్గరికి తీసుకోవచ్చో లేదో, ఆలింగనం చేసుకోవచ్చో లేదో, పరమాత్ముడు కదా అనేటువంటి ఆ శంకతో, అనుమానంతో నస్వజాతే అన్నారు. అక్కడ పుత్రులిద్దరిని ఆలింగనం చేసుకోలేదు. చేసుకున్నారని ఇచ్చారు, చేసుకోలే. అక్కడ ఎప్పుడు చేసుకున్నారు అంటే మీ తర్వాత అధ్యాయం మీరు చదివితే 45వ అధ్యాయంలో 25వ శ్లోకం దగ్గర చేసుకున్నారు. అప్పటిదాకా వీళ్ళు అనుమానంతోనే ఉన్నారు. పరమాత్ముడు కదా, ఆ పరమాత్ముడిని మనం దగ్గరికి తీసుకోవచ్చా లేదా అనేటువంటి శంకతో ఉన్నారు, అనుమానంతో ఉన్నారు. సస్వజాతే నా అనే పదం స్పష్టంగా ఉంది కాబట్టి ఆలింగనం చేసుకోలేదు. ఎందుకంటే వీళ్ళు పరమాత్ముడు కదా, దగ్గరికి తీసుకోవచ్చో లేదో. ఎందుకంటే వాళ్ళకి ఆ పుట్టినప్పుడు శంఖ చక్రాదులతో చూసినటువంటి ఆ చిత్రమే గుర్తుండిపోయింది, ఆ పిల్లవాడే గుర్తున్నాడు. కాబట్టి చేసుకోవచ్చో లేదో అని ఆగారు. ఏమని ఆశీర్వదించాలో తెలియదు. అలా అనుమానంతో ఉంటే ఆ అనుమాన నిర్వాహ అంటే కృష్ణ పరమాత్ముడు ఇప్పుడు వచ్చాడు. వీళ్ళేంటి ఆలింగనం చేసుకోవట్లేదు, నన్ను ఆశీర్వదించట్లేదు, నమస్కారం చేస్తే ఆశీర్వదించాలి కదా, ఓహో అని కృష్ణ పరమాత్ముడే ఒకసారి గుర్తు చేసుకుని వీళ్ళకి నేను ఆ రూపంలో దర్శించాను కాబట్టి పరమాత్ముడిగానే వీళ్ళు ఇంతకాలము నన్ను ఉపాసించారనమాట. తల్లిదండ్రుల ప్రేమలు ఎలా ఉంటాయో అద్భుతమైనటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. పిల్లలు ఎంత దూరంగా ఉన్నా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆశీస్సులు చూసినప్పుడు, వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏ విధంగా అయితే చూశారో
వాళ్ళు ఎక్కడ ఉన్నా బాగుండాలి, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. తాబేలు మొదలైనటువంటివి అంతే. చేపలు, తాబేళ్లు మొదలైనటువంటివి పిల్లలు పుట్టంగానే అవి దూరం అయిపోతూ ఉంటాయి. కానీ అవి ఎక్కడ ఉన్నా సరే బాగుండాలని ఆశిస్తూ ఉంటాయి. ఈ ఆశీస్సులే ఆ బిడ్డల్ని సంరక్షిస్తూ ఉంటాయి. అలా ఈ దేవకీ వసుదేవులు చెరసాలలో ఇంత దూరంగా ఉండి కూడా తమ బిడ్డలు బాగుండాలి, యోగక్షేమాలు కోరుకుంటూ ఉన్నారు. నన్ను పరమాత్ముడిగా భావిస్తున్నారు కదా, కాబట్టి నన్ను ఆశీర్వదించలేదు, కాబట్టి వీళ్ళ మీద నా మాయ ఇంకా ప్రయోగించాలి అని చెప్పి అనుకుని తర్వాత అధ్యాయంలో మొదటి శ్లోకంలో తన మాయ ప్రయోగిస్తాడు. జనమోహినీం అన్నాడు ఇక్కడ. అంటే జనుల మీద మోహం ఏదైతే తన యొక్క మాయ ప్రదర్శించాలో ఆ మాయని ప్రదర్శిస్తాడు తర్వాత. అంటే అప్పుడు వాళ్ళు మామూలు తల్లిదండ్రులు అయిపోతారు. అప్పుడు ఆలింగనం చేసుకునేటువంటి స్థాయికి వస్తారు. ఇప్పటిదాకా ఏంటంటే ఈయన పరమాత్ముడు పరమాత్ముడు పరమాత్ముడుగానే ఉపాసన చేశారు దేవకీ వసుదేవుడు. అద్భుతమైనటువంటి ఘట్టం అది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే కంసవధో నామ చతుశ్చత్వారింశోధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. అద్భుతమైనటువంటి ఘట్టం. పూర్వార్ధంలో కంసవధ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి 40 అధ్యాయాల్లో కూడా ఆ కంసుడు పంపించినటువంటి అసురుల్ని పరమాత్ముడు రూపుమాపడమే జరిగింది. ఇప్పుడు వాళ్ళ నాయకుడైనటువంటి కంసుడి యొక్క వధ కూడా జరిగిపోయింది. పూర్వార్ధంలో ముఖ్యమైనటువంటి ఘట్టమైంది. కాబట్టి చక్కగా అందరూ శాంతి మంత్రం చెప్పుకుంటూ వీలైతే కనుక ఇంట్లో గాని గుడిలో గాని ఒక కొబ్బరికాయ స్వామి వారికి సమర్పించి నారికేళ్ల కొట్టుకుని చక్కగా పూజలో భాగంగా మనం సమర్పించుకుంటే మంచిది. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.